హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బబ్బు తెలుగు టిప్స్. సమ్మర్ వచ్చేసింది కదండి, అందుకు ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకుంటే మన హెల్త్కి అయితే చాలా మంచిది. ఎందుకంటే ఫ్రూట్స్లో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, మన బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా అయితే ఉంటుంది. నేను ఈరోజు ఫ్రూట్ కస్టర్డ్ అయితే చేశాను. చాలా ఈజీగా ఇంట్లో ఉండే వస్తువులతో చేశానండి. చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఫ్రూట్స్ అయితే తినడానికి అయితే అస్సలు ఇష్టపడరు. ఎలా కన్నా మనం చేసి పెడితే ఐస్ క్రీమ్లా ఉందని చక్కగా తినేస్తారండి. తప్పకుండా సమ్మర్లో ఎలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఒక 2-3 డేస్ అయితే నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. కొద్దిగా కూలింగ్ తగ్గిన తర్వాత పిల్లలకు పెట్టుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. పిల్లలేంటి పెద్దవాళ్ళంటే అందరూ తినొచ్చు. ఈ వీడియో అయితే పూర్తిగా మీకు కావాలంటే నా ఛానల్ అప్లోడ్ చేశాను, చూడండి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలా మినపప్పు నానబెడుతూ ఉంటాం కదా, పొట్టుపప్పు కానీ గుళ్ళపప్పు కానీ నానబెడుతూ ఉంటాము. ఇలా కడిగిన తర్వాత మనం ఇడ్లీ వేయాలంటే మిక్సీలో వేస్తే గట్టిగా వస్తుంది. అలాగని గ్రైండర్లో వేయడానికి చూస్తాం కదా, గ్రైండర్లో వేయాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. మిక్సీ అయితే త్వరగా అయిపోద్ది అని అనుకుంటూ ఉంటాం, కానీ గ్రైండర్లో కూడా చాలా తొందరగా పిండి మెదగాలంటే ఏం చేయాలో చెప్తాను చూడండి. మనం పొట్టుపప్పు ఎప్పుడు కడుక్కున్నా కొద్దిగా పొట్టుతో పాటు తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. మన ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఫస్ట్ ఇదే మినపప్పు నానిన తర్వాత ఒక 6-7 గంటలు అయితే నానాలి. నానిన పప్పుని మిక్సీ జార్లో వేసేసి ఫస్ట్ అయితే మెత్తగా పేస్ట్లాగా చేసేసుకోవాలి. మనం గ్రైండర్ అన్నారు కదా, మిక్సీ జార్ అంటున్నారంటే చూస్తారు. లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఇలా మనం తగినంత వాటర్ వేసుకుని మిక్సీ జార్లో వేసి చక్కగా మినప్పిండి పేస్ట్లా అయితే చేసుకోవాలి, బ్యాటర్ లాగా. ఇలా ఒక బద్ద కూడా లేదు కదా, చాలామంది గ్రైండర్లో పిండి ఆడుతూ ఉంటే గ్రైండర్కి వేసినప్పుడు బద్ద వస్తూ ఉంటుంది. అలా బద్ద లేకుండా చాలా స్మూత్గా ఫైన్ పేస్ట్లా వస్తుంది. అలాగే చాలా త్వరగా మెదిగిపోతుంది. ఇలా వేసిన తర్వాత ఈ పిండిని మనం గ్రైండర్లో వేసుకుంటే పిండి ఒదుగు వస్తుంది, అంటే ఎక్కువగా పిండి అవుతుంది. అలాగే చాలా మెత్తగా ఉంటుంది. ఇడ్లీలు కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. అట్ ద సేమ్ టైం ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఏ పిండి అన్నా అవనివ్వండి, చాలా తొందరగా అయితే మెదిగిపోతుంది అనమాట. చూసారా ఎంత తక్కువ పిండి వేస్తే ఎంత ఎక్కువగా అయిందో. ఇప్పుడు దీంట్లో మనం ఇడ్లీ రవ్వ కావాలంటే ఇడ్లీ రవ్వ, లేదంటే వరి నూక అంటే వరి రవ్వ ఉంటుంది కదా, బియ్యపు రవ్వ కావాలంటే బియ్యపు రవ్వ కలుపుకుంటే చాలా బాగుంటుంది. మన ఛానల్లో కంఫర్ట్తో చాలా మంచి వీడియో ఒకటి చేశానండి. అది ఏంటంటే రూమ్ ఫ్రెషనర్ చేశాను, అలాగే బాత్రూమ్ ఫ్రెషనర్ కూడా చేశాను. మీకు కానీ కావాలంటే తప్పకుండా డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. తప్పకుండా ఒకసారి విజిట్ చేసి చూసి మీకు నచ్చితే తప్పకుండా చేసుకోండి. ఇదైతే సమ్మర్లో చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. చాలా తక్కువ కాస్ట్ అయిపోతుంది ఇది. ఇటువంటి మంచి మంచి చిట్కాలు ఐడియాస్ మన ఛానల్లో చాలా ఎక్కువనే. ఒకసారి విజిట్ చేసి చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. బెండకాయ పులుసు మనం చేస్తూ ఉంటాం కదా, బెండకాయ ఉల్లిపాయలు వేసిన తర్వాత బెండకాయలు వేసి వేపుతూ ఉంటాం. అప్పుడు కొద్దిగా జిగురుగా ఉంటుంది, పులుసు అంత టేస్ట్గా అయితే ఉండదు. అటువంటిప్పుడు ఫస్ట్ మనం ఆయిల్ వేసి బెండకాయలు వేసి చక్కగా ఫ్రై చేసుకుంటే జిగురు పోతుంది. అలాగే బెండకాయ బాగా ఫ్రై అయ్యి పులుసు అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా ఒక్కసారి పాటించండి, బెండకాయ పులుసు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. అలా బెండకాయ ముక్కలు తీసేసిన తర్వాత మనం అదే ఆయిల్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, మీరు ఏ రకంగా ఒక్కొక్కరు ఒక్కో టేస్ట్లో చేసుకుంటారు కదా, ఒక విధంగా అలా చేసుకుని అయితే మాత్రం మనం బెండకాయ పులుసు చేసుకోవచ్చు. ఇలా బెండకాయ ముక్కలు ఫ్రై చేసి ఫస్టే తీసేసుకోవాలి. నేనైతే ఈరోజు కోడిగుడ్డు బెండకాయ పులుసు చేశానండి. కోడిగుడ్డు బెండకాయ పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు కావాలంటే చెప్పండి, వీడియో కూడా అప్లోడ్ చేస్తాను నేను. మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు, కానీ ఫస్ట్ బెండకాయలు అయితే వేపేసి తీసేయాలి. అలాగే మన ఛానల్లో డెటాల్తో హ్యాండ్ వాష్ చేశానండి. చాలా అంటే చాలా ఈజీ. ఒక్క డెటాల్ సోప్తో చాలా ఎక్కువగా హ్యాండ్ వాష్ అవుతుంది. 1 మంత్ వరకు హ్యాండ్ వాష్ మీకు వస్తుంది. ఆ వీడియో అయితే మన ఛానల్లో ఉంది, నేను పోస్ట్ చేశాను ఆల్రెడీ. ఒక్కసారి మీరు విజిట్ చేసి చూడండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా ఒకసారి చూసి నచ్చితే మీరు చేసుకోండి. మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ అయితే మాత్రం షేర్ చేయండి. ఈ హ్యాండ్ వాష్ అయితే అసలు స్కిప్ చేయొద్దు. ఒకసారి మీరు చూసి తప్పకుండా తయారు చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి టిప్స్ DIYs కూడా ఉన్నాయండి. మీకు నచ్చితే కనుక ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. చూసారా ఈజీగా మాప్స్టిక్ ఎలా తయారు చేసుకోవచ్చో కూడా మన ఛానల్లో ఉందండి. పడేసే ప్రతి వస్తువు మళ్ళీ రీయూజ్ ఎలా చేసుకోవాలనేది అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. తప్పకుండా ఒకసారి మీరు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. ఓకే, బాయ్ అండి, ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.